శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, తండ్రి కల్పకల్పము వచ్చి పిల్లలైన మనకు తమ పరిచయమును ఇస్తారు. మనము కూడా అందరికీ తండ్రి యథార్థ పరిచయమును ఇవ్వాలి. శాంతి అన్న, ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పిల్లలు అడిగే ఏ ప్రశ్నను విని తండ్రి కూడా ఆశ్చర్యపోతారు. బాబా, మీ పరిచయని ఇవ్వడం చాలా కష్టం, మేము మీ పరిచయమును ఎలా ఇవ్వాలి అని అడిగినప్పుడు ఈ ప్రశ్న విని తండ్రికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మీకు తండ్రి తమ పరిచయమును ఇచ్చినప్పుడు మీరు కూడా ఇతరులకు ఇవ్వగలరు. ఇందులో కష్టం అనే మాటే లేదు. ఇది చాలా సులభం. ఆత్మలమైన మనమందరము నిరాకారులము కనుక ఆత్మల తండ్రి కూడా తప్పకుండా నిరాకారుడిగానే ఉంటారు. అరే చింటూ, తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో కూడా అందరికీ తెలుసు. ఇది ఆత్మ పరమాత్మల మేళ. ఇది కళ్యాణకారి మేళ. తండ్రియే కళ్యాణకారి, చాలా కళ్యాణము చేస్తారు. తండ్రిని గుర్తిస్తే అనంతమైన తండ్రి ద్వారా మనకు అనంతమైన వారసత్వం లభిస్తుందని అర్థం చేసుకున్నాము. సన్యాసులైన గురువుల వారసత్వం గురించి వారి శిష్యులెవరికీ తెలియదు. గురువు దగ్గర ఉన్న ఆస్తిని ఎవరో కొంతమంది శిష్యులు మాత్రమే చాలా కష్టంగా తెలుసుకుంటారు. వారు శివబాబా అని, వారి వద్ద ఆస్తి కూడా ఉంటుందని మీ బుద్ధిలో, అంటే మన బుద్ధిలో ఇప్పుడు ఉంది. అనంతమైన తండ్రి వచ్చి విశ్వ సామ్రాజ్యమైన స్వర్గం ఉందని పిల్లలైన మనకు తెలుసు. ఈ విషయాలు మనకు తప్ప మరెవరికీ తెలియదు. లౌకిక తండ్రి దగ్గర ఏ ఆస్తి ఉందో వారి పిల్లలకు మాత్రమే తెలుసు. మేము జీవించి ఉండే పారలౌకిక తండ్రికి పిల్లలుగా అయ్యామని మీరు అంటారు. వారి ద్వారా ఏమి లభిస్తుందో కూడా తెలుసు. మనము మొదట శూద్ర కులంలో ఉండేవారము, ఇప్పుడు బ్రాహ్మణ కులంలోకి వచ్చేసాము. బాబా ఈ బ్రహ్మతనువులో వస్తారని, వీరికి ప్రజాపిత బ్రహ్మ అని అంటారనే జ్ఞానము ఉంది. వారు సర్వాత్మలకు తండ్రి, ఇతడిని గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. మనం ఇప్పుడు వీరి పిల్లలుగా అయ్యాము. వారు శివబాబా గురించి సర్వత్రా ఉన్నారని, సర్వజ్ఞులని అంటారు. వారు ఎలా రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానమును తెలుపుతారో కూడా మీకిప్పుడు తెలుసు. వారు సర్వాత్మల తండ్రి. వారిని నామరూపాలకు అతీతులని చెప్పడం అసత్యం. వారి నామరూపాలు కూడా గుర్తున్నాయి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. జయంతి అంటే మానవులది. శివబాబా జయంతిని రాత్రి అని అంటారు. రాత్రి అని దేనిని అంటారో పిల్లలకు తెలుసు. రాత్రిలో ఘోరాంధకారము ఉంటుంది. అజ్ఞానము అంధకారము కదా. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అజ్ఞాన అంధకారము వినాశనమయ్యింది అని ఇప్పుడు కూడా పాడతారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఏ సూర్యుడు ఎప్పుడు ఉదయించినారో ఏమీ అర్థం చేసుకోరు. అన్న, బాబా ఇప్పుడు నేను చాకలిని అని తండ్రి అర్థం చేయిస్తారు. నేను యోగ బలము ద్వారా ఆత్మలైన మిమ్ములను శుద్ధంగా చేసిన మళ్ళీ మీరు వికారాలలోకి వెళ్ళి తమ అలంకారమునంతా పోగొట్టుకుంటారు. అందరినీ శుద్ధంగా చేసేందుకు తండ్రి వస్తారు. ఆత్మలకు నేర్పించాలంటే నేర్పించేవారు తప్పకుండా ఇక్కడ ఉండాలి కదా. బాబా మీరు వచ్చి పావనంగా చెయ్యమని వేడుకుంటారు. దుస్తులు కూడా మురికి పట్టిపోతే వాటిని ఉతికి శుభ్రం చేస్తారు. ఓ పతిత పావన బాబా, మీరు వచ్చి మమ్ములను పావనంగా చెయ్యమని మీరు కూడా వేడుకుంటారు. ఆత్మ పావనంగా అయితే శరీరం కూడా పావనమైనది లభిస్తుంది. తండ్రి పరిచయమును ఇవ్వడం ముఖ్యమైన విషయం. తండ్రి పరిచయమును ఎలా ఇవ్వాలని ప్రశ్నించలేరు. మీకు కూడా తండ్రి తమ పరిచయమును ఇచ్చారు. అందుకే కదా మీరు రాగలిగారు. అరే, మీరు తండ్రికి చెందిన వారిగా అయ్యారు. మరి తండ్రి పరిచయమును ఎందుకు ఇవ్వలేరు? మనమంతా ఆత్మలం. వారు మన తండ్రి సర్వులకు సద్గతిని ఇస్తారు. సద్గతిని ఎప్పుడు ఇస్తారో కూడా ఇప్పుడు మనకు తెలిసింది. కల్పము యొక్క సంగమ యుగంలో వచ్చి సర్వులకు సద్గతిని ఇస్తాము. వారు ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరములుందని, నామరూపాలకు అతీతంగా ఉన్నానని మొదటి నుండే చెప్పేస్తారు. నామరూపాలకు అతీతంగా ఏ వస్తువు ఉండదు. రాయి రప్పకు కూడా పేరుంది కదా. కావున తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు బేహద్ తండ్రి వద్దకు వచ్చారు. అనేక మంది పిల్లలు ఉన్నారని తండ్రికి కూడా తెలుసు. పిల్లలు ఇప్పుడు హద్దు బేహద్దు నుండి కూడా అతీతం అవ్వాలి. పిల్లలందరినీ చూస్తారు. అందరినీ తీసుకువెళ్లేందుకు నేను వచ్చానని పిల్లలకు తెలుసు. సత్యయుగంలో అయితే చాలా కొద్ది మందే ఉంటారు. ఎంత స్పష్టంగా ఉంది. అందువలన చిత్రాలు చూపి వాటి గురించి అర్థం చేయిస్తారు. జ్ఞానం అయితే చాలా సులభం. ఇక స్మృతి యాత్రలోనే సమయం పడుతుంది.
ఇలాంటి తండ్రిని ఎప్పటికీ పోరాదు. నన్ను ఒకరిని స్మృతి చేస్తే పావనంగా అవుతారని తండ్రి చెప్తారు. అన్న ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు తండ్రిని ఎలా స్మృతి చేయాలని ఎప్పుడూ తికమక పడరాదు. అరే మీరు తండ్రిని స్మృతి చేయలేరా? వారు గర్భజనిత సంతానము. మీరు దత్తు తీసుకోబడిన పిల్లలు. ఏ తండ్రి ద్వారా ఆస్తి లభిస్తుందో ఆ తండ్రిని దత్తు పిల్లలు మర్చిపోగలరా? బేహద్ తండ్రి ద్వారా బేహద్ ఆస్తి లభిస్తుంటే వారిని మర్చిపోరాదు. లౌకిక పిల్లలు తండ్రిని మర్చిపోతారా? కానీ ఇక్కడ మాయ వ్యతిరేకిస్తుంది. మాయ మీతో యుద్ధం చేస్తుంది. ప్రపంచమంతా కర్మక్షేత్రము. ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించి ఇక్కడ కర్మ చేస్తుంది. తండ్రి కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కావున కర్మ అకర్మగా ఉంటుంది. వికర్మలేవి జరగవు. ఇది చాలా సహజమైన విషయము. ఇక్కడ రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవుతుంది. అందువలన వికర్మల దండన అనుభవించవలసి ఉంటుంది. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారు అంటే, నేను ఆత్మ నాశనం లేని సింహాసనానికి అధికారిననే స్మృతిలో ఉండాలి. హద్దు బేహద్దులకు దూరంగా వెళ్ళాలి. అందువలన హద్దు విషయాలలో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు. బేహద్ తండ్రి ద్వారా బేహద్ ఆస్తి లభిస్తుందనే నశాలో ఉండాలి. కర్మ అకర్మ వికర్మల గతిని తెలుసుకొని వికర్మల నుండి రక్షించుకోవాలి. చదువుకునే సమయంలో వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి నుండి బుద్ధిని తొలగించాలి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, శ్రీమతం అనే కళ్ళెమును టైట్ చేసి మనస్సును వశం చేసుకుని బాలకుని నుండి మాలిక్ బాబా. ప్రపంచంలోని వారు మనస్సు ఒక గుర్రము వంటిదని, చాలా వేగంగా పరిగెత్తుతుందని అంటారు. కానీ మన మనస్సు అటు ఇటు పరిగెత్తలేదు. ఎందుకంటే శ్రీమతం అనే కళ్ళెము దృఢంగా ఉంటుంది. ఎప్పుడైతే మనస్సు బుద్ధి పక్క దృశ్యాలను చూడడం ప్రారంభిస్తాయో అప్పుడు కళ్ళెము వదులుగా అవ్వడం వలన మనస్సు చంచలమవుతుంది. అందువలన ఎప్పుడైనా ఏదైనా విషయము జరిగి మనసు చంచలమైనప్పుడు శ్రీమతం అనే కళ్ళెము టైట్ చేస్తే గమ్యానికి చేరుకుంటారు. బాలకుని నుండి మాలికుడను ఈ స్మృతి ద్వారా అధికారులుగా అయ్యి మనస్సును తమ వశంలో ఉంచుకోండి. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో అది మంచిదే, ఏం జరగబోతుందో అది అంతకంటే మంచిది అనే నిశ్చయము ఉంటే సదా అచల్ అడోల్గా ఉంటారు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.